అయితే డీమాన్ పవన్ టాలెంట్ గురించి తెలిసిన వాళ్ళంతా కూడా అతని ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం డేంజర్ జోన్లో పడినట్టే అవుతుంది. రీతూ చౌదరి తన ఆట కోసం డీమాన్ పవన్ని వాడుకుంటుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. పైకి ఇద్దరు ఫ్రెండ్షిప్ అని కవర్ చేస్తున్న రీతూ మాత్రం పవన్ ఆటని చెడగొడుతూ అతనికి అడ్డుగా మారిందని అనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 స్ట్రోమ్స్ వచ్చాక రీతూ మీద అటాకింగ్ ఎక్కువైంది. ఆయేషా రీతూకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా అటాక్ చేస్తోంది. డీమాన్ పవన్తో ఆయేషా కావాలని క్లోజ్ అవుతోంది. అతనితో సాల్సా డాన్స్ కూడా వేసింది. అయితే డీమాన్ తనకు మాత్రమే సొంతమన్నట్టు రీతూ ఫీల్ అవుతోంది. డీమాన్ పవన్ తన ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం అతను కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడని అనిపిస్తోంది. సీజన్ 9లో కామనర్స్లో ఇప్పుడు కేవలం డీమాన్ పవన్, కళ్యాణ్ హౌస్లో ఉన్నారు. అయితే మరో కామనర్ దివ్య 2 వారాల తర్వాత హౌస్లోకి వచ్చింది. సో ప్రస్తుతం హౌస్లో 3 కామనర్స్ ఉన్నారు. వీరి ఆట తీరును బట్టి నెక్స్ట్ రాబోయే వారాల్లో వీరి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది.